పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలవరం కాపర్ డ్యాం 5 ఏళ్ల వైసీపీ పాలన నిర్లక్ష్యంతో నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. మళ్లీ నేటి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో 900 కోట్ల వ్యయంతో కొత్త కాపర్ డ్యాంను ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో నిర్మాణం చేపడతామని అన్నారు. సిడబ్ల్యూసీ నిపుణుల ప్రతిపాదన మేరకు T60 నైపుణ్యంతో పనులు ప్రారంభించామని అన్నారు. దీనిని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. పోలవరం మెయిన్ డ్యాం నిర్మాణ పనులు త్వరలోనే పునఃప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలియజేశారు. పోలవరం వరద నీటినంతా అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు మళ్లించి కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వచ్చినటువంటి 5-6 నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితికి ఉదాహరణే ఈరోజు నేను పోడూరు మండలం 4-5 గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో అక్షరాల ఈరోజు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నామని అంటే, ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరొక పక్క అభివృద్ధిని కూడా పరిగెట్టించి పనిచేస్తున్నామనే దానికి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపనని ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే ఒక పని చేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈ 5-6 నెలల కాలంలోనే ఈ పని చేసే ప్రభుత్వం ద్వారా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి స్థితిలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలుగు జాతికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న విశాఖపట్నంలో ఒక్కరోజు నరేంద్ర మోడీ గారు ఆ పర్యటన ఒక్కరోజే అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయని అంటే ఆంధ్రప్రదేశ్